శ్రీమాత్రే నమః. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ధర్మ సందేహాలు అంటే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, అలాగే ఆ రోజు కుదరని వారు ఏ రోజున ఆచరించాలో, కలశం తప్పనిసరిగా పెట్టుకోవాలా, తోరం ఎలా కట్టుకోవాలి, వరలక్ష్మి వ్రతం అందరూ ఆచరించవచ్చా లేదా ఆనవాయితీ ఏమైనా ఉంటుందా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందంటే మన పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించడం ఆనవాయితీ. కాబట్టి ఈసారి శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం అయిన 8వ తారీఖున వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజునే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. అందరికీ ఈ రోజున కుదరకపోవచ్చు. కాబట్టి వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. కానీ వరలక్ష్మి వ్రతకల్పం ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించడం సరైన పద్ధతి. కలశం తప్పనిసరిగా పెట్టుకోవాలా అంటే మనం ఏ వ్రతం ఆచరించినా అందులో కలశానికి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే మనం ఏ వ్రతం ఆచరించినా కలశం పెట్టుకొని ఆయా దేవతలను అందులోకి ఆహ్వానించి వ్రతం ఆచరిస్తాము. కాకపోతే కొంతమంది కలశం ఆనవాయితీ లేకపోవడంతో స్కిప్ చేస్తారు. ప్రతిసారి కలశం పెట్టేవారు తప్పకుండా పెట్టుకోవచ్చు. కొత్తగా కలశం పెట్టుకోవాలనుకునేవారు మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని పిలుచుకొని మొదటిసారి పంతులు గారిచే కలశ స్థాపన చేపించుకోండి. తోరం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 9 పోగుల తెల్లదారాన్ని తీసుకొని 9 ముడులు వేసుకొని ఒక్కొక్క ముడిలో పువ్వును కానీ, మామిడి ఆకును కానీ, తమలపాకును కానీ కట్టుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారికి చిక్కని నీళ్లు కలపని ఆవు పాలతో చేసిన పరమాన్నం, పాయసం అంటే ఎంతో ప్రీతికరం. అలాగే దద్దోజనం, పులిహోర, బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు, గారెలు, కట్టె పొంగలి, రవ్వ కేసరి, శనగలు, వడపప్పు, పానకం, ఇందులో మీకు నచ్చినవి ఏవైనా 3, 5, 9, 11 రకాల చొప్పున అమ్మవారికి నివేదన చేయవచ్చు. వరలక్ష్మి వ్రతం ఆచరించిన రోజు పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం. ఆ రోజంతా వ్రతం ఆచరించేవారు అలాగే కుటుంబ సభ్యులంతా శాకాహారులై ఉండాలి. బ్రహ్మచర్యం, భూషయనం పాటించాలి. ఉపవాసం అనేది మీ శక్తి కొలది ఉండవచ్చు. కానీ వ్రతం పూర్తయ్యేదాకా ఎవరైనా తినకపోవడం మంచిది. తాంబూలం ఎలా ఇవ్వాలి? ఈ మధ్యలో వరలక్ష్మి వ్రతంలో తాంబూలం అనేది ఆడంబరాలుగా మారింది. ఎందుకంటే కొంతమంది రిటర్న్ గిఫ్ట్ అంటూ తాంబూలంలో ఇస్తున్నారు. అది వారి ఇష్టం. కానీ అసలైన తాంబూలం పద్ధతి ఏంటంటే 2 బ్లౌజ్ పీసెస్, 2 తమలపాకులు, 2 పండ్లు, వక్క, ఖర్జూరం, పూలు, గాజులు, పసుపు, కుంకుమ, నానబెట్టిన శనగలు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం ఆచారం లేని వాళ్ళు కొత్తగా ఆచరించవచ్చా అంటే అమ్మను వీరు మాత్రమే పూజించాలి, వీరు పూజించకూడదు అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నియమాలు పాటిస్తూ అమ్మను చక్కగా పూజించవచ్చు. అమ్మవారికి ఇష్టమైన పూలు ఏంటంటే ముందుగా ఎర్రని మందార పుష్పాలు అంటే అమ్మకు ఎంతో ప్రీతికరం. అలాగే తామర, చామంతి, మల్లె, గులాబీ పువ్వులతో కూడా అర్చించవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, మాట్లాడుకుందాం. శ్రీమాత్రే నమః.